వంటకాల్లో ఉప్పు తక్కువగానే ఉంటుంది. తినేటప్పుడు మాత్రం సరిపడా ఉప్పు రుచి తెలుస్తుంది. అదెలా? వంటకాల్లో లేని ఉప్పు తినేటప్పుడు మాత్రం ఎక్కడ్నుంచి వస్తుంది? ఇదేగా మీ సందేహం. అయితే స్మార్ట్ చాపిస్టిక్స్ గురించి తెలుసుకోవాల్సిందే. జపాన్లోని మీజీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, కిరిన్ హోల్డింగ్స్ అనే పానీయాల కంపెనీ సంయుక్తంగా రూపొందించిన ఇవి ఆహారంలో ఉప్పు రుచిని పెంచుతాయి మరి. గడియారం మాదిరిగా చేతికి ధరించే చిన్న కంప్యూటర్, విద్యుత్ ప్రచోదనాల సాయంతో ఈ చాప్స్టిక్స్ పనిచేస్తాయి. వీటిని సూప్ వంటి వాటిల్లో ముంచినప్పుడు స్వల్ప విద్యుత్ ప్రవాహం పుట్టుకొస్తుంది. ఇది ఆహారంలోని సోడియం అయాన్లను పైకి తేలేలా చేసి, వాటిని గ్రహిస్తుంది. తర్వాత చాపిస్టిక్స్ ద్వారా నోటికి చేరవేస్తుంది. దీంతో ఉప్పు రుచి 1.5 రెట్లు పెరుగుతుంది. అంటే ఉప్పు తక్కువగా ఉన్నా రుచిలో ఎలాంటి తేడా ఉండదన్నమాట. ఉప్పు ఎక్కువగా తింటే అధిక రక్తపోటు, పక్షవాతం, కిడ్నీ జబ్బుల వంటివి తలెత్తే ప్రమాదముంది. అందుకే ఉప్పు తగ్గించుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. కాకపోతే చప్పిడి కూడు చాలామందికి రుచించదు. అందుకే ఏదో 1-2 రోజులు పాటించినా తిరిగి యథావిధిగా ఉప్పు తినేస్తుంటారు. ఇలాంటి వారికి ఈ స్మార్ట్ చాప్స్టిక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. జపాన్లో ఉప్పు ఎక్కువగా తింటారు. దీన్ని తగ్గించటానికే శాస్త్రవేత్తల తాజా ప్రయత్నం. నారింజ అనగానే మన మనసులో 2 విషయాలు మెదలుతాయి. 1 పండు, 2 రంగు. మన మెదడు గొప్పతనం ఇది. దీన్ని కృత్రిమ మేధ ఏఐ అనుకరించేలా చేస్తే మెటా, ఫేస్బుక్ ఇలాంటి పని చేస్తోంది. మనిషి మెదడులా మాటలను, పదాలను విశ్లేషించి అర్థం చేసుకోగల అధునాతన ఏఐ వ్యవస్థను రూపొందిస్తోంది. ఇందుకోసం మెటా 2 ఏళ్లుగా న్యూరో ఇమేజింగ్కు డీప్ లెర్నింగ్ పద్ధతులను వర్తింపజేస్తూ కొత్త ప్రయోగాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ భాషా నమూనాలు చాలా వరకు తర్వాత వచ్చే పదాన్ని మాత్రమే అంచనా వేస్తుంటాయి. కానీ మన మెదడు మాత్రం ఒక పదం తర్వాత వచ్చే పదాలనే కాదు, సంక్లిష్ట భావనలను, సారాంశాలను, విశ్లేషణలను అంచనా వేయగలదు. దీని గుట్టును ఛేదించగలిగితే అధునాతన ఏఐ భాషా నమూనాలు ఎంతగానో మెరుగవుతాయి. మెటా ఉద్దేశము ఇదే. మెదడులో సుదీర్ఘ శ్రేణి అంచనాలకు కారణమవుతున్న భాగాలను మెటా ఇటీవల బయటపెట్టింది. వీటి ఆధారంగానే మనిషిలా పదాలను, మాటలను విడమరచుకునే ఏఐ భాషా వ్యవస్థను తయారు చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే కృత్రిమ మేధ సాయంతో వాక్యంలో తర్వాత వచ్చే పదాలను మాత్రమే కాకుండా భావాలను, ఉద్దేశాలను అంచనా వేయటము సులభమవుతుంది. మనుషులు, ఇతర బహుకణ జీవుల మాదిరిగానే చెట్లు, మొక్కల్లోనూ రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది. ఇది ప్రతిక్షణం హానికారక సూక్ష్మక్రిములను ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. వాన కురిస్తే చెట్లు మురుస్తాయని మనం అనుకుంటుంటాం గాని ఇది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే వాన చినుకుల్లో బాక్టీరియా, ఫంగస్, వైరస్ల వంటి హానికారక క్రిములు ఉండొచ్చు. ఇవి చీడపీడలను తెచ్చిపెట్టొచ్చు. అందుకే చెట్లు వాన చినుకులను ఇన్ఫెక్షన్లు తెచ్చిపెట్టే ముప్పు కారకాలుగానే పరిగణిస్తాయి. మరి వీటిల్లోని హానికారక క్రిములను చెట్లు ఎలా గుర్తిస్తాయో తెలుసా? ఆకుల మీద ఉండే వెంట్రుకల వంటి భాగాలతో. వీటిని ట్రైకోమ్స్ అంటారు. వాన కురిసినప్పుడు ఇవి చినుకులను ముప్పు కారకాలుగా భావించి రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తున్నట్టు జపాన్లోని నగోయా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఈ సమయంలో చెట్లలో రోగనిరోధక వ్యవస్థతో ముడిపడిన జన్యువులు వ్యక్తమవుతున్నట్టు కనుగొన్నారు. వీటిని రోగనిరోధక శక్తిని అణచిపెట్టే సిఏఎంటిఎస్ అనే జన్యువులు పర్యవేక్షిస్తుంటాయి. సిఏఎంటిఎస్ను కాల్షియం అయాన్లు, Ca2+ నియంత్రిస్తుంటాయి. అందువల్ల వాన మూలంగా చెట్ల ఆకుల కణాల్లో Ca2+ మోతాదులు పెరుగుతుండొచ్చని శాస్త్రవేత్తలు ఊహించి పరీక్షించగా అది నిజమేనని తేలింది. అంటే వానను ముప్పు కారకంగా భావించటం వల్లనే ట్రైకోమ్స్ ఆకుల నిండా కాల్షియం తరంగాలను ప్రేరేపించాయి. ఇవి సిఏఎంటిఎస్ను నిర్వీర్యం చేసి రోగనిరోధక వ్యవస్థతో ముడిపడిన జన్యువులను ప్రేరేపితం చేశాయి. చెట్ల రక్షణ వ్యవస్థను కృత్రిమ పద్ధతులతో ఉత్తేజితం చేయటానికి అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని పరిశోధకులు భావిస్తున్నారు. నీటి జాడలున్నాయి. అయినా సహారా ఎడారి కన్నా 100 రెట్లు అధికంగా పొడిగా ఉంటుంది. ఇంతటి చిత్రం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? చంద్రుడి మీద. జాబిల్లి మీద నీరు గురించి మనకు మొదట్నుంచి ఆసక్తే. తొలితరం ఖగోళ శాస్త్రవేత్తలు చంద్రుడి మీది మచ్చలను సముద్రాలుగానే భావించేవారు. తర్వాత అక్కడ వాతావరణమే లేదని, ఉపరితలం మీద ఎక్కడైనా నీరుంటే అది వెంటనే ఆవిరైపోతుందని తేల్చారు. అపోలో వ్యోమనౌక ద్వారా చంద్రుడి మీద కాలు పెట్టి, అక్కడ్నుంచి తెచ్చిన నమూనాలను పరిశీలించినా నీటి ఆనవాళ్లేమీ కనిపించలేదు. అనంతరం జాబిల్లి ఖనిజాలను విశ్లేషించి శాశ్వతంగా చీకటిగా ఉండే భాగంలో మంచు ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. మన ఇస్రోకు చెందిన చంద్రయాన్-1, నాసాకు చెందిన కాసిని
డీప్ ఇంపాక్ట్ ప్రయోగాల్లో ఆక్సిజన్, హైడ్రోజన్ అణువుల రూపంలో తడి ఖనిజాలు ఉన్నట్టు బయటపడింది. చివరికి నాసాకు చెందిన సోఫియా ప్రయోగం అందించిన సమాచారాన్ని విశ్లేషించి చంద్రుడి మీద నీరుందని నిర్ధారించారు. నీటి అణువులు చంద్రుడి ధూళి రేణువుల్లో చిక్కుకొని ఉండొచ్చని తేల్చారు. దీనికి సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన విషయానికి వెల్లడైంది. చంద్రుడి మీదున్న నీరంతా అక్కడిదే కాదని, కొంత నీరు భూ వాతావరణం నుంచి కొల్లగొట్టిందే నని యూనివర్సిటీ ఆఫ్ అలస్కా ఫెయిర్ బ్యాంక్స్, యుఎఫ్ శాస్త్రవేత్తలు తాజాగా పేర్కొంటున్నారు. భూ అయస్కాంతావరణంతో భూమిపై వాతావరణం నుంచి హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్లు అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంటాయి. ఇవి చంద్రుడి మీద కలిసిపోయి నీరుగా ఏర్పడి ఉండొచ్చన్నది యుఎఫ్ శాస్త్రవేత్తల భావన. ఈ నీరు చంద్రుడి ధృవాల వద్ద ఉపరితలం కింద 3500 క్యూబిక్ కిలోమీటర్ల విస్తీర్ణంలో గడ్డకట్టి లేదా ద్రవరూపంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భూమి అయస్కాంత గుణం ఉంటుంది కదా. దీని ప్రభావంతో నెలలో 5 రోజుల పాటు భూమి చుట్టూ బుడగ మాదిరిగా భూఅయస్కాంతావరణం ఏర్పడుతుంది. సూర్యుడి నుంచి వీచే సౌర గాలి నెట్టటం వల్ల ఇందులో కొంత భాగం చిట్లిపోతుంది. అప్పుడది భూమికి ఒక చివరన అంటుకొని తోకలాగా మారుతుంది. దీన్ని చంద్రుడు తాకినప్పుడు చిట్లిపోయిన భాగాల్లో కొన్ని తిరిగి అతుక్కుంటాయి. దీంతో భూ వాతావరణం నుంచి తప్పించుకున్న హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్లు హఠాత్తుగా తిరిగి వెనక్కి వస్తుంటాయి. ఈ క్రమంలో అయాన్లు చంద్రుడి ఉపరితలం మీద పడతాయి. అంటే అప్పుడు చంద్రుడు హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్ల ముసురులో చిక్కుకుని ఉంటాడని అనుకోవచ్చు. చంద్రుడికి అయస్కాంతావరణం ఉండదు కాబట్టి ఈ అయాన్లు చంద్రుడి ఉపరితలంలోకి చొచ్చుకెళ్లి మంచు రూపంలో స్థిరపడతాయని యుఎఫ్ భూభౌతిక శాస్త్రవేత్త గందర్ క్లిటెట్ చెబుతున్నారు. ఇతర కారణాలు: చంద్రుడి మీద నీరు పోగుపడటానికి ఇదొక్కటే కారణం కాదు. సుమారు 350 కోట్ల సంవత్సరాల కిందట గ్రహశకలాలు, తోకచుక్కలు ఢీకొట్టినప్పుడు పుట్టుకొచ్చి ఉండొచ్చని కొన్ని భావనలు చెబుతున్నాయి. సౌరగాలులు కూడా నీటి వనరులుగా ఉపయోగపడి ఉండొచ్చు. సౌరగాలుల్లో ఆక్సిజన్, హైడ్రోజన్ అయాన్లు ఉంటాయి. ఇవి కలిసిపోయి నీటి అణువులుగా ఏర్పడి ఉండొచ్చు. ఎక్కడ్నుంచి వస్తేనేం, మొత్తం మీద చంద్రుడి మీద నీరుందనే విషయానికి స్పష్టమైంది. త్వరలో అక్కడ దక్షిణ ధృవం వద్ద ఆవాసాలు నిర్మించాలని భావిస్తున్న శాస్త్రవేత్తల బృందానికిది తీపి కబురే. కళ్ళతో అందే సమాచారాన్ని మెదడు విశ్లేషిస్తుంది. తర్వాత ఆయా దృశ్యాలు కనిపిస్తాయి. మరి మెదడుకే కళ్ళు వస్తే? జర్మనీ శాస్త్రవేత్తలు ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. గత 10 ఏళ్లుగా ప్రయోగశాలలో చిన్న మెదళ్లను అభివృద్ధి చేసే ప్రక్రియ బాగా పుంజుకుంటోంది. మూలకణాలతో రూపొందించే వీటిని ఆర్గనాయిడ్స్ అని పిలుచుకుంటారు. గ్రోత్ ఫ్యాక్టర్స్ సాయంతో ఇవి వివిధ నాడీ కణాలుగా అభివృద్ధి చెందుతాయి. అంటే ఇవి సూక్ష్మ మెదళ్లలా పనిచేస్తాయన్నమాట. వీటికి తొలిసారిగా ఇతర అవయవాలు పుట్టుకొచ్చేలా చేయటంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. విటమిన్ ఎలాంటి పదార్థాలను అందజేయటం ద్వారా కళ్ళు వచ్చేలా చేశారు. ఈ మెదళ్లకు తొలిదశలో మన కంటి రెటీనాలో ఉండే కణాలు వృద్ధి చెందాయి. అనంతరం మెదడు కణాలతో నాడీ అనుసంధానాలు ఏర్పరచుకోవటం, కాంతికి ప్రతిస్పందిస్తుండటం శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం కలిగించింది. ఇవి గర్భస్థ శిశువులో ముందు, వెనక భాగాలను నిర్ణయించుకునే మెదడు మాదిరిగానే వ్యవస్థీకృతం కావటం విశేషం. దాతల నుంచి సేకరించిన మూలకణాలతో మొత్తం 314 సూక్ష్మ మెదళ్లను పరిశోధకులు రూపొందించారు. వీటిల్లో 72% మెదళ్లకు కళ్ళు పుట్టుకొచ్చాయి. పిండస్థ దశలో మెదడు కణాలు, కొత్తగా ఏర్పడిన జ్ఞానేంద్రియాలు ఎలా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాయో తెలుసుకోవటానికివి వీలు కల్పించనున్నాయి. కంటి జబ్బులకు వాడే మందుల పనితీరును పరీక్షించటానికి ఇవి ఉపయోగపడతాయి. కంటి జబ్బులతో బాధపడేవారి మూలకణాలతో మున్ముందు కంటి కణజాలాన్ని అభివృద్ధి చేసి, మార్పిడి చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ తెలిసిందే, అవసరమైనప్పుడు స్కాన్ చేయించుకొని వచ్చేస్తాం. మరి నిరంతరం స్కాన్ చేయాల్సి వస్తే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు దీనికో వినూత్న పరిష్కారం కనిపెట్టారు. పోస్టల్ స్టాంపంత స్టిక్కర్ను రూపొందించారు. దీన్ని చర్మానికి అతికిస్తే చాలు, 2 రోజుల వరకు ఆగకుండా లోపలి అవయవాలను స్కాన్ చేస్తూనే ఉంటుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె ఆకారం ఎలా మారుతుంది, తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు జీర్ణాశయ సంకోచ, వ్యాకోచాలు ఎలా సాగుతున్నాయి, ఇలాంటివన్నీ ఇట్టే చూసుకోవచ్చు. ఈ పట్టీలో అల్ట్రాసౌండ్ తరంగాలను ప్రసారం చేసే నీటి ఆధారిత హైడ్రోజెల్ పొర కీలకం. దీన్ని మెత్తటి ఎలాస్టోమీటర్ పదార్థంతో తయారు చేసిన పొరల మధ్య కూర్చి పొడిబారకుండా చేశారు. ఈ స్టిక్కరు 15 మందికి శరీరంలో వివిధ భాగాల్లో అంటించి పరీక్షించారు. బరువులు ఎత్తుతున్నప్పుడు,
ద్రవాలు తాగుతున్నప్పుడు, సైకిల్ తొక్కుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఇది లోపలి అవయవాల చిత్రాలను స్పష్టంగా సంగ్రహించింది. దీన్ని మరింత బాగా తీర్చిదిద్దటంపై పరిశోధకులు దృష్టి సారించారు. మనం చాలాసార్లు ఖచ్చితమైన స్థితిని చెప్పలేని సంఘటనలను ఎదుర్కొంటూ ఉంటాం. అప్పుడు అవుననో, కాదనో కాకుండా మధ్యస్థంగా ఏదో ఒకటి చెప్పి దాటవేస్తుంటాం. గణిత శాస్త్రంలోనూ ఇలాగే 0 లేదా 1 అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఎదురవుతుంటుంది. మరెలా? దీన్ని పరిష్కరించటానికి ఫజీ లాజిక్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు శరవేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధకు మూల పద్ధతి ఇదే. ఒక రకంగా దీన్ని అస్పష్ట లాజిక్ అనుకోవచ్చు. ఆధునిక కంప్యూటర్ బూలియన్ లాజిక్ మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇది విలువను తప్పు లేదా ఒప్పు, 0 లేదా 1 అని మాత్రమే చెబుతుంది. అదే ఫజీ లాజిక్ అయితే వాస్తవ శ్రేణి ని బట్టి గణిస్తుంది. ఈ విలువ 0 లేదా 1 కావచ్చు. లేదు వీటి మధ్యలో విలువైనా కావచ్చు. ఉదాహరణకు 0.17 లేదా అర్ధరాత్రి 1కు 6 నిమిషాలు. తేలికగా అర్థమయ్యేలా చెప్పాలంటే, బూలియన్ లాజిక్లో ఒక గ్లాసు వేడి నీరు 1 లేదా అంతకన్నా ఎక్కువ, ఒక గ్లాసు చల్లటి నీరు 0 అంతకన్నా తక్కువ అని మాత్రమే చెప్పగలం. అదే ఫజీ లాజిక్లో ఒక గ్లాసు గోరువెచ్చటి నీరు వేడిది కాదు, చల్లనిది కాదు అని వివరించగలమన్నమాట. దీన్ని ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త లోడ్జీ జడే రూపొందించారు. ఆయనని ఫజీ లాజిక్ పితామహుడని పేర్కొంటారు. దీనిపై ఆయన 1965లో రాసిన పత్రాన్ని 90,000 సార్లకు పైగా ఉట్టంకించారంటే ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఫేషియల్ రికగ్నిషన్, ఎయిర్ కండిషనింగ్, వాషింగ్ మిషన్లు, వాతావరణ అంచనా, స్టాక్ ట్రేడింగ్, చివరికి రైస్ కుక్కర్ల వంటి ఆధునిక పరిజ్ఞానాలకు ఇదే ఆధారం. అది 1877 ఫ్రాన్స్లోని మార్సిలే అబ్జర్వేటరీ. దీనికి ఖగోళ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జీన్ మారీ స్టీఫన్ సంచాలకుడిగా వ్యవహరిస్తున్న సమయం. అబ్జర్వేటరీని అధునాతనంగా తీర్చిదిద్దే క్రమంలో ఆయన మొదట్లో పెద్దగా ఆవిష్కరణల మీద దృష్టి సారించలేదు. కానీ రాన్రాను గ్రహశకలాల వంటి బోలెడు విషయాలను గుర్తించారు. వీటిల్లో అన్నింటికన్నా ముఖ్యమైంది 5 నక్షత్ర మండలాల సముదాయం. దీన్ని ప్రస్తుతం ఆయన పేరు మీదే స్టీఫన్ క్వింటెట్ అని పిలుచుకుంటున్నారు. దీని గురించి ఇప్పుడెందుకని అనుకుంటున్నారా? నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇటీవల ఈ నక్షత్ర మండల సముదాయానికి సంబంధించి మునుపెన్నడూ చూడలేని అద్భుత దృశ్యాలను చిత్రీకరించింది. ఇప్పటివరకు జేమ్స్ వెబ్ తీసిన అతి పెద్ద చిత్రం ఇదే. సుమారు 1000 వేర్వేరు ఫోటోలను సమ్మిళితం చేసి కూర్చిన ఇది 15 కోట్లకు పైగా పిక్సెల్స్ తో కూడుకొని ఉండటం విశేషం. అత్యంత శక్తిమంతమైన ఇన్ఫ్రారెడ్ విజన్తో వెబ్ టెలిస్కోప్ తీస్తున్న ఫోటోలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. మన దేశంలో మొబైల్ బ్రాడ్బ్యాండ్ వాడేవారి సంఖ్య 80 కోట్లకు పైనే. అత్యంత వేగంగా డిజిటలీకరణ చెందుతున్న రెండో ఆర్థిక వ్యవస్థ మనదే. సాఫ్ట్వేర్ రంగంలోనూ ముందంజలోనే ఉన్న 0. ఐటీ సేవల ఎగుమతులు $13,000 కోట్ల దాటిపోవటమే దీనికి నిదర్శనం. ఇంతటి ఘన ప్రస్థానం అంత తేలికగా సాధ్యం కాలేదు. కేవలం 5 పట్టణాలతోనే మన దేశంలో ఇంటర్నెట్ ప్రస్థానం మొదలైంది. దీనికి బీజం వేసింది భారతదేశ ఇంటర్నెట్ పితామహుడు బ్రజేంద్రకే సింఘాల్. అప్పట్లో అంతర్జాతీయ టెలికాం రంగాన్ని శాసించిన బిఎస్ఎన్ఎల్కు అధిపతిగా వ్యవహరించిన ఆయన 1995 ఆగస్టు 15న ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, పుణేల్లో తొలిసారి ఇంటర్నెట్ సేవలను ఆరంభించారు. ఈ మహత్తర ఘటనను రెండో స్వాతంత్ర్య దినోత్సవం గాను పత్రికలు శ్లాఘించాయి. వాణిజ్యపరంగా ఇంటర్నెట్ సేవలను తొలిసారిగా మొదలెట్టిన ఆసియా దేశాల్లో భారత్ ఒకటి మరి. అయితే అప్పట్లో సింఘాలు ఇది పీడకలగానే వెంటాడింది. డయల్ అప్ యాక్సెస్ మోడెంల వాడకం, కనెక్టివిటీ సరిగా లేకపోవటం చిక్కులు తెచ్చిపెట్టాయి. కనెక్షన్లో జాప్యం, సిగ్నల్లు బిజీగా ఉండటం, కాల్స్ మధ్యలో ఆగిపోవటం, ప్రతి 3 నిమిషాలకోసారి డిస్కనెక్ట్ కావటం తలనొప్పిగా మారాయి. ఛార్జీలు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. దీంతో ఆయన తప్పైపోయిందని అందరి ముందు అంగీకరించాల్సి వచ్చింది కూడా. అయినా పట్టు వదల్లేదు. 10 వారాల్లో పరిస్థితి చక్కబరుస్తానని మాట ఇచ్చారు. ఫోన్ విభాగాన్ని పరుగులెత్తించి కనెక్టివిటీని మెరుగుపరచారు. నాణ్యమైన పరికరాలు తయారు చేసేలా మోడెం తయారీ సంస్థలను ప్రోత్సహించారు. రాగి తీగలకు బదులు ఫైబర్ కేబుల్సు మారారు. అదే సమయంలో ఛార్జీలను సగానికి తగ్గించేశారు. సముద్రం అడుగు నుంచి కేబుల్ వేయటానికి నిధులు ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసిన తరుణంలోనూ కంపెనీలతో సమావేశమై వాయిదాల చెల్లింపులకు ఒప్పించటం, విదేశ రుణాలకు భరోసా ఇప్పించి కొత్త ఉత్సాహాన్ని కలిగించారు. అలా ఇంటర్నెట్ సేవల రంగంలో ఒక హీరోలా మారారు. ఇటీవలే సింఘాల్ మరణించారు.
అయినా ఆయన వేసిన అంతర్జాల ప్రస్థానం దేశాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్ళింది.